నువ్వు ఇక్కడే ఉన్నావు అని అంటుంది. మునీమ్ సోదరి పిచ్చిని చూసి, మన హీరో ఇక్కడ ఎక్కువసేపు ఉండటం ప్రమాదకరం కాదని భావించి డాబా నుండి పారిపోయినట్లే ఇక్కడి నుండి కూడా వెళ్ళిపోతాడు. కాని ఈసారి మునీమ్ నియంత్రణలో ఉన్నాడు. అతడు హీరో చర్యల గురించి పూర్తిగా తెలుసుకుని తన సోదరికి, ఈ జంబుల్ హీరో కారణంగానే నన్ను ఉద్యోగం నుండి గెంటివేశారు అని అరుస్తాడు. సోదరి అతడిని వినగానే కప్పలాగా గెంతి మన హీరో వెనుక కూర్చుంటుంది. కాని మీరు వారి అందమైన రూపంతో మోసపోకండి, లేకపోతే మీ పరిస్థితి కూడా మన హీరోలా మారుతుంది. సరే, ఇప్పుడు మనం అన్నా చెల్లెళ్ల డోజో, శిక్షణా స్థలం వద్దకు వచ్చాము. దానిని వారి తండ్రి చనిపోయే ముందు వారికి అప్పగించారు. కాని కత్తి నిషేధం కారణంగా వారి కస్టమర్లందరూ వెళ్లిపోయి వారికి అప్పులు మిగిలాయి. ఇప్పుడు అన్నా చెల్లెళ్ళు వారి తండ్రి చివరి ఆనవాళ్లను కాపాడుకోవడానికి పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారు. అదే పార్ట్ టైం ఉద్యోగం నుండి ఈ రోజు ఒకరిని మన హీరో తొలగించాడు. ఇది విని మన హీరో ఆమెకు క్షమాపణ చెబుతాడు. సోదరి కూడా చాలా దయగలది, ఎప్పుడూ క్షమించడానికి సిద్ధంగా ఉంటుంది. కాని ఆమె క్షమించే విధానం కొంచెం భిన్నంగా ఉంటుంది. అది చూసి అన్నయ్య తన సోదరిని ఆపి, నువ్వు అతడిని కొట్టి జైలుకి వెళ్తావా? నువ్వు అతడిని తంతావా అని అంటాడు. ఆ తర్వాత అన్నా చెల్లెళ్ల దెబ్బలు ప్రారంభమవుతాయి. ఈ దెబ్బల తర్వాత మన హీరో సగం చనిపోయినట్లు అవుతాడు. అదే సమయంలో కొంతమంది ఏలియన్స్ లోపలికి వచ్చి వారి డబ్బులు అడుగుతారు. కాని నేను చెప్పినట్లు అన్నా చెల్లెళ్లకు అప్పు ఉంది. ఆ అప్పు తీర్చడానికి ఒక్క పైసా కూడా లేదు. ఇది విని ఏలియన్ ఆ అందమైన అమ్మాయికి 2 ఎంపికలు ఇస్తాడు. మొదటిది, నువ్వు ఈ డోజోను అమ్మి నా డబ్బు తిరిగి చెల్లించు. లేదా రెండవది, నా నుండి కొత్తగా కొనుగోలు చేసి హైలెగ్ హాట్ పాట్ వ్యాపారంలో పాలుపంచుకో. ఈ వ్యాపారంలో నువ్వు ఎక్కువ చేయనవసరం లేదు. రాత్రిపూట హైలెగ్ దుస్తులలో కస్టమర్లకు హాట్ పాట్ను వడ్డించాలి, ఎందుకంటే ఈ వ్యాపారం జపాన్లో నిషేధించబడింది. కాబట్టి నువ్వు దానిని నా ఎగిరే ఓడలో, ఫ్లయింగ్ షిప్, ఆకాశంలో చేస్తావు. ఇప్పుడు చెప్పు, నీ తండ్రి చివరి జ్ఞాపకాన్ని అమ్ముతావా, లేదా నీ తండ్రి చివరి జ్ఞాపకాన్ని కాపాడుకుంటావా? ఆమె సోదరుడు ఈ ఊహించిన ఆలోచనకు గట్టిగా వ్యతిరేకిస్తాడు. కాని ఆమె సోదరి తన తండ్రి చివరి జ్ఞాపకాన్ని, తన చిన్ననాటి జ్ఞాపకాలను కాపాడుకోవడానికి అవును అని చెప్పి ఏలియన్స్తో వెళ్తుంది. తన సోదరి నిర్ణయానికి అన్నయ్య గట్టిగా వ్యతిరేకిస్తాడు. కాని తన సోదరిని కాపాడటానికి ఏమీ చేయలేకపోతున్నందుకు తనపైనే ఎక్కువ కోపంగా ఉంటాడు. అప్పుడు మన హీరో